ఏ బిందు నిన్న పెళ్లి చూపులు కదే ఎక్కడి వరకు వచ్చిందేంటి? ఏం పెళ్లి చూపులు ఏంటోనే అంతా అయోమయంగా ఉంది. ఏమైంది? మా అయ్య ఎమ్మెల్యే అవ్వడం వల్ల నా పెళ్లి ఎలక్షన్కి పెట్టిండు. ముడిపెట్టడం ఏంటే? నన్ను చూడడానికి జలగా పార్టీ ఎమ్మెల్యే కొడుకు, ములగా పార్టీ వెలగా పార్టీ కొడుకులు ముగ్గురు వచ్చారు. పెళ్లి చూపులు అయ్యాయి. ముగ్గురు చూసాక ఫలానా వాడు నచ్చాడు అని చెప్దామంటే మా అయ్య మెలిగిపెట్టి చంపుతుండు. మెలకేంటే? ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక అల్లుని వెతుకుదామని రూలింగ్ పార్టీ అయితే బెటర్ అని మా అయ్య చెప్పిండు. అందుకే టీవీ ముందు మొగుడు కోసం సతికిలు పడ్డా. టీవీ ముందు సతికిల పడ్డం ఏంటే? అగో ఇప్పుడే అందిన వార్త. జలగ పార్టీ అభ్యర్థి గిలగల కాంతారావు ములుగ పార్టీ అభ్యర్థి కంటే 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. మా అయ్య టీవీ ముందే కూర్చున్నాడు. గెలిచినోడికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడే అందిన వార్త. ములుగ పార్టీ అభ్యర్థి ముక్కు సాంబా శివరావు 30 ఓట్ల మెజారిటీతో జలగా వెలుగ పార్టీల కంటే ముందంజలో ఉన్నాడు. బిడ్డ మనం ములగ పార్టీలోని జలగ పార్టీలోకి జంపోదాం. ముక్కు సాంబశివరావు కొడుకు ముఖేష్ చాలా అందంగా ఉంటాడమ్మా. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఎమ్మెల్యే కొడుకుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. నేను ఆ పార్టీలోకి జంప్ అవుతా. సార్ 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 ఆ ఎమ్మెల్యే కొడుక్కి పెళ్లికి అయింది సార్. పెళ్ళి అయితే ఏంటి రషీద్, గెలిచినోడికి పదవి ఉంటే చాలు. ఆడేనా అల్లుడు? ఇప్పుడే అందిన వార్త. వెలుగ పార్టీ అభ్యర్థి గిలకల కాంతారావు గంట సేపు వెనక పడి 10,000 మెజార్టీతో ముందుండి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాడు. బిడ్డ టీవీ కట్టే టెన్షన్గా ఉంది. సార్ 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 ఏ పార్టీ గెలుస్తుందో టెన్షన్గా ఉంది సార్. టీవీ ఆన్ చేయమనండి సార్. నాకు కూడా టెన్షన్గా ఉంది. టీవీ ఆన్ చేయమ్మా. వద్దులే డాడీ, కాసేపు ఆగిన తర్వాత నా మొగుడు ఎవరో డిసైడ్ చేసుకుందాం. అంతేలే, కొంచెం ఆగితే అంతా తెలుస్తుంది. ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ గెలిచినోడి పార్టీ ఎమ్మెల్యే కొడుకు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. నేను ఆ పార్టీలోకి జంప్ అవుతా. అయినా అలా ఎలా జంప్ అవుతారు డాడీ? బంపర్ మెజార్టీతో గెలిస్తే చాలు. పక్క పార్టీలోకి జంప్ అవ్వటం ఇలాంటి రివాజు, అదే ట్రెండు. ఇప్పుడే అందిన వార్త. స్వతంత్ర అభ్యర్థి ఆటో డ్రైవర్ అయిన అఖిలేష్ యాదవ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడని ఎన్నికల సంఘం డిక్లేర్ చేసింది. దీంతో జలగ ములగ వెలగ పార్టీ అభ్యర్థులు కార్యకర్తలతో సహా అక్కడి నుంచి జారుకున్నారు. గెలిచినోడు కూడా మనకు తెలిసినోడే. నేను రోజు ఆటోలో కాలేజీకి తీసుకెళ్ళేవాడేగా. ఆటో డ్రైవర్ చేసుకోమన్నా మీ ఉద్దేశం? ఆటో డ్రైవర్ అయినా అడుక్కు తినేవాడని ఇక్కడ పదవి ముఖ్యం. వాడు ఏ పార్టీలోకి జంప్ అవుతాడో వెయిట్ చేసి నేను ఆ పార్టీలోకి జంప్ అవుతా. అప్పుడు నీకు పెళ్లి చేస్తా. ఏమంటావు? అయితే నా బస్ స్టాండ్ అయ్యి బస్ స్టాండ్ లో క్యాంటీన్ కాంట్రాక్టు, పార్కింగ్ కాంట్రాక్టు అన్నీ మనకే వస్తాయి. 10 లక్షలు వస్తుంది. ఏం కావాలి ఇంకా?